Hi friends, welcome to my channel Agree Achievers, a smart way to success. అండ్ ఈరోజు ఫ్రెండ్స్ మనం ఇంగ్లీష్లోని మ్యాచ్ ద కాలమ్స్ అనే ఒక లేటెస్ట్ మోడల్ ఫ్రెండ్స్. ఇది మ్యాచ్ ద కాలమ్స్ 2 years బ్యాక్ నుండి ఇస్తున్నారు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? బిఫోర్ ఈ మ్యాచ్ ద కాలమ్స్ అనే టాపిక్ని మనం స్టార్ట్ చేసే ముందు మ్యాచ్ ద కాలమ్స్ని మనం చేసేటప్పుడు 2 points అనేవి మన మైండ్లో ఉండాలి. ఫస్ట్, గ్రామటికల్లీ కరెక్ట్ అంటే ఆ సెంటెన్స్ అనేది మనం కలిపే రెండు సెంటెన్స్ గ్రామటికల్గా కరెక్ట్గా ఉండాలి. సెంటెన్స్ మొత్తం గ్రామటికల్లీ కరెక్ట్గా ఉండాలి. అండ్ కాన్సెప్చువల్లీ అంటే రెండు ఒక సెన్స్లో ఉండాలి, అంటే ఒక మీనింగ్ వచ్చే విధంగా, ఒక అర్థం వచ్చే విధంగా ఉండాలి. అలాంటి సెంటెన్స్ని మాత్రమే మనం మ్యాచ్ చేయాలి. గ్రామటికల్ మిస్టేక్ ఉన్నా కానీ ఆ సెంటెన్స్ కరెక్ట్ అవ్వదు. సో మనం గ్రామటికల్గా కాన్సెప్చువల్గా మనం ఆ సెంటెన్స్ని మ్యాచ్ చేయటం అంటూ జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది డైరెక్షన్ ఫ్రెండ్స్, ఇలాగిస్తున్నాడు. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 2 columns ఆర్ గివెన్ containing 3 sentences or phrases each. In first column, sentences or phrases are A, B and C, and in the second column, the sentences or phrases are D, E and F. A sentence or phrase from the first column may or may not connect with another sentence or phrases from the second column to make a grammatically and contextually correct sentence. చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్రామటికల్లీ అండ్ కాంటెక్స్చువల్లీ, ఖచ్చితంగా గ్రామటికల్గా కాంటెక్స్చువల్గా కూడా కరెక్ట్ అయి ఉండాలి అనేది ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఇది ఎర్రర్ డిటెక్షన్ కూడా ఉంటుంది. ఈ మ్యాచ్ ద కాలమ్స్లో ఎర్రర్ డిటెక్షన్ అండ్ కాంటెక్స్చువల్ అంటే రీడింగ్ స్కిల్స్, ఈ రెండింటిని కూడా మనం మైండ్లో పెట్టుకొని ది ప్రాబ్లమ్స్ మనం సొల్యూషన్ అనేది చేయాలి. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 5 options, 4 of which displays the sequence in which the sentence or phrase can be joined to form a grammatically and contextually correct sentence. If none of the option given forms a correct sentence after combining, mark E, that is none of these as your answer. ఇప్పుడు మనం బేసిక్ మోడల్స్ చూద్దాం ఫ్రెండ్స్. గ్రామటికల్లీ అండ్ కాంటెక్స్చువల్లీ అనేది మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఇట్లా ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఆప్షన్స్ నుండి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? ఏఈ అని ఇచ్చాడు. రైట్, ఏఈ, ఫ్రీలాన్సింగ్ ఈజ్ అన్ అట్రాక్టివ్ ప్రొఫెషన్ నౌ దో ఇట్ ఈస్ కాస్టింగ్ ఎ లాట్ ఇన్ మార్కెటింగ్. నౌ అన్నాడు ఇక్కడ. దో అని ఎక్కడన్నా మనం యూజ్ చేస్తామా? యూజ్ చేయం. కాబట్టి ఇదంతా రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోతుంది. అండ్ బీడీ చూడండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్. బీడీ ఇచ్చాడు. ఇట్ ఈజ్ ఆఫెన్ సీన్ దట్ క్రియేటివ్ పీపుల్ సఫర్ ఫ్రమ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నాడు. అసలు ఇక్కడ సెంటెన్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు. ఫ్రమ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయం గ్రామటికల్గా. సో ఈ ఆప్షన్ అనేది మనం దీన్ని రాంగ్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ థర్డ్, ఏ అండ్ ఎఫ్, ఏకి ఎఫ్కి ఇచ్చాడు. ఫ్రీలాన్సింగ్ ఈజ్ అన్ అట్రాక్టివ్ ప్రొఫెషన్ నౌ విత్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆఫరింగ్ డీసెంట్ పేమెంట్స్. ఎస్, ఇది ప్రొఫెషన్ అంటున్నాడు. ఫ్రీలాన్సింగ్ అనేది ఒక అట్రాక్టివ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ఇక్కడ వెబ్సైట్ అనేది డీసెంట్ పేమెంట్స్ ఇస్తుందని మాట్లాడుతున్నాడు. కాబట్టి అది ఈ ఏఎఫ్ అనేది కరెక్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ సిఈ ఇచ్చాడు. సి, ద న్యూ స్కీమ్ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ పేయింగ్ డివిడెండ్స్ అంటే ప్రాఫిట్లో షేర్. ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ప్రాఫిట్లో షేర్ ఇస్తారు. న్యూ స్కీమ్ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ పేయింగ్ డివిడెండ్స్. ఈ అన్నాడు. దో ఇట్ ఈస్ కాస్టింగ్ ఏ లాట్ ఇన్ మార్కెటింగ్, అలా మార్కెటింగ్లో ఎక్కువ కాస్ట్ అవుతున్నా కానీ డివిడెండ్స్ ఇస్తున్నారు అని ఇక్కడ మీనింగ్. సో సిఈ అనేది కూడా కరెక్ట్ అయింది. సో ఈ థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అయింది. అండ్ మిగతా ఆప్షన్స్ గురించి మనకు అనవసరం. మనకు కావాల్సింది ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ మాత్రమే. సరే, అలా కాదు, మనం మిగతా ఆప్షన్స్ కూడా చూడాలి అంటే చూడండి, ఇక్కడ ఏఎఫ్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అయినప్పుడు ఏఈ కరెక్ట్ సెంటెన్స్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ చూడండి, ఏఎఫ్ ఇచ్చాడు. ఏ ఏంటి? ద గవర్నమెంట్ ప్రపోజ్డ్ టు లింక్ ఆధార్ కార్డ్ విత్ myriad ఆఫ్ థ్రెడ్స్ టు ద పర్సన్. థ్రెడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆధార్ కార్డ్కి థ్రెడ్స్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఇది రాంగ్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. బి అండ్ ఈ, దిస్ ఫైనాన్షియల్ ఇయర్ హ్యాస్ సీన్ ఏ ప్లమ్మెట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? స్లంప్ అని అర్థం. స్లంప్ అంటే కుప్ప. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఒక కుప్ప. దేనికి కుప్ప అంటున్నాడు? సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ ఈజ్ ఎ రిక్వైర్డ్ క్రియేషన్. అసలు ఫైనాన్షియల్ ఇయర్కి
డిస్బిలీఫ్ అంటే నమ్మకం లేకపోవడానికి సంబంధమే లేదు, కాబట్టి బిఈ అనేది రాంగ్ అయిపోతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ సిఎఫ్, ద ఇంట్రడక్షన్ ఆఫ్ సో మెనీ పేమెంట్ గేట్వేస్ ఈజ్ బ్రింగింగ్ విత్ ఇట్, ఎఫ్ అన్నాడు, విత్ ఇట్ మ్యారియాడ్ ఆఫ్ థ్రెట్స్ టు ఎ పర్సన్. ఇక్కడ ఏమంటున్నాడు, సో మెనీ గేట్వేస్, పేమెంట్ గేట్వేస్ అనేవి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి, ఆ ఇంట్రడక్షన్తో పాటు కొన్ని థ్రెట్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ మ్యారియడ్ అన్నాడు, మ్యారియడ్ అంటే మీనింగ్ వచ్చేసి ప్లెంటీ అని అర్థం, కాబట్టి థ్రెట్స్ కూడా ప్లెంటీగా మనకు వస్తున్నాయి, కాబట్టి ఈ మీనింగ్ కాంటెక్స్చువల్లీ కరెక్ట్గా ఉంది. సో థర్డ్ ఆప్షన్ మనం టిక్ చేస్తాం. ఇక్కడ ఏఈ అండ్ సిడి అన్నాడు, ఆల్రెడీ సిఎఫ్ రైట్ అయిపోయినప్పుడు సిడి అనేది కరెక్ట్ అవ్వదు, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏఎఫ్ ఇచ్చాడు. ఎమర్జింగ్ మార్కెట్ ఎకనామిక్స్ కంటిన్యూ టు బీ ఇన్ ద స్పాట్లైట్ ఫర్ ద రాంగ్ రీజన్. మార్కెట్ ఎకనామిక్స్ అనేవి స్పాట్లైట్లో ఉన్నాయి రాంగ్ రీజన్ ప్రకారంగా అంటున్నాడు. ఇది కాంటెక్స్చువల్లీ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎమర్జింగ్ మార్కెట్స్ అనేవి స్పాట్లైట్లో ఉంటున్నాయి అంతవరకు, బట్ రాంగ్ రీజన్లో స్పాట్లైట్లో ఉంటున్నాయి అనేది నేను కరెక్ట్ కాదు అంటున్నాను. అండ్ డి చూద్దాం. క్రియేటివ్ థింకింగ్ విల్ బి నీడెడ్ ఇన్ ఆఫ్ ఇండియాస్. ఇక్కడ చూడండి, ఇన్ అని ఉంది, ఇన్ ఫామ్ దగ్గర ఏం రావాలి, ఇన్ తర్వాత ఇన్ ఆఫ్ అని ఎప్పుడన్నా వస్తుందా? ఇన్ అనేది ఒక ప్రిపోజిషన్, ఆఫ్ అనేది ఒక ప్రిపోజిషన్, మళ్ళీ ప్రిపోజిషన్ తర్వాత ప్రిపోజిషన్ రాదు, కాబట్టి బీడీ అనేది ఇక్కడ రాంగ్ అయిపోయింది, అంటే గ్రామటికల్లీ రాంగ్ అయిపోయింది బీడీ అనేది. సో మొత్తం 1 అనేది రాంగ్ అయిపోయింది. బిఈలో క్రియేటివ్ థింకింగ్ విల్ బి నీడెడ్ ఇన్ ద డైలాగ్ ఓవర్కమింగ్ ఛాలెంజెస్ ఇన్ బయలేటరల్ టైస్. క్రియేటివ్ థింకింగ్ అనేది ఎక్కడ అవసరం అంటే, ఒక బయలేటరల్ టైస్ అంటే 2 కంట్రీస్ మధ్య జరిగే అగ్రిమెంట్స్ కానీ, ఏమన్నా రీసెంట్గా మనకి చైనాకి మనకి జరిగింది బార్డర్ ఇష్యూ లడాక్ దగ్గర, సో ఇలాంటి బయలేటరల్ టైస్కి కొన్ని డైలాగ్స్ అంటే మాటలు కానీ ఇలాంటివి ఓవర్కమ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది క్రియేటివ్ థింకింగ్ అనేది అని చెప్తున్నాడు. కాబట్టి బిఈ అనేది కాంటెక్స్చువల్లీ కరెక్ట్గానే ఉంది, బట్ ఫ్రెండ్స్ కాంటెక్స్చువల్లీ కరెక్ట్గా ఉంటే సరిపోదు. మీరు కాంటెక్స్చువల్లీ కరెక్ట్గా ఉంటే నేను దీన్ని టిక్ చేస్తాను, బట్ ఇది గ్రామటికల్లీ మిస్టేక్. ఎక్కడ గ్రామటికల్లీ మిస్టేక్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓవర్కమింగ్ ఇంగ్ ఫామ్లో ఉంది, బి నీడెడ్ ఇన్ ద డైలాగ్ టూ అనే ప్రిపోజిషన్ తర్వాత ఇంగ్ ఫామ్ అనేది మనకి రాదు. ఇక్కడ ఏం రావాలి, ఓవర్కమ్ అని రావాలి, కానీ ఇంగ్ ఫామ్ వచ్చింది, కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. మనం ఇలా గ్రామటికల్గా కూడా మనం చూసుకోవాలి. సిఎఫ్, డ్యూరింగ్ ద కోల్డ్ వార్ మోర్ దాన్ హాఫ్ ఇన్ ద స్పాట్లైట్ ఫర్ రాంగ్ రీజన్. అసలు సంబంధమే లేదు, కోల్డ్ వార్ ఏంటి రాంగ్ రీజన్ ఏంటి, అసలు సంబంధం లేదు. అండ్ ఏఈ చూడండి, ఎమర్జింగ్ మార్కెట్ ఎకనామిక్స్ కంటిన్యూ టు బీ ద డైలాగ్ టు ఓవర్కమ్ ఛాలెంజెస్ ఇన్ బయలేటరల్ టైస్. అస్సలు కరెక్ట్ కాదు. మార్కెటింగ్కి ఎమర్జింగ్ మార్కెట్కి బయలేటరల్ టైస్కి అసలు సంబంధం ఉండదు, కాబట్టి అది కరెక్ట్ కాదు. అండ్ సిడీకి వద్దాం. సిడి, డ్యూరింగ్ ద కోల్డ్ వార్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ వర్ ఆఫ్ సోవియట్ ఆరిజిన్. ఎస్, ఇది రైట్ అయింది, బట్ సిడి ఒకటి రైట్ అయితే సరిపోతుందా? సరిపోదు, ఏఈ కూడా రైట్ అవ్వాలి, కాబట్టి మనం 5th ఆప్షన్ని ఇక్కడ ఆప్షన్ కింద పెడతాం, ఎందుకంటే వాడిచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదు. సిడి ఒకటి కరెక్ట్ అయింది కానీ ఏఈ రాంగ్ అయిపోయింది, కాబట్టి ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2 ఆప్షన్స్లో ఏఎఫ్ ఇచ్చాడు. సిబి ఈజ్ వైడ్లీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎఫిషియంట్ రెగ్యులేటర్. ఎస్, సిబి అనేది ఒక ఎఫిషియంట్ రెగ్యులేటర్ అన్నాడు. ఇట్ ఇన్వాల్వ్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ సిబి గురించి మాట్లాడుతాం అంటే ఒక స్టాట్యూటరీ బాడీ, అందుట్లో పెయిన్ అండ్ సఫరింగ్ ఏముంటుంది, గవర్నమెంట్ బాడీ. అది ఏమన్నా ప్రైవేట్ కంపెనీ పెయిన్ అండ్ సఫరింగ్తో పైకి రావడానికి, అది గవర్నమెంట్ బాడీ, కాబట్టి ఏఎఫ్ అనేది మనకి రాంగ్ అయిపోయింది, రైట్. అండ్ బీడీ చూడండి, సెకండ్ ఆప్షన్లో బీడీ, మేకింగ్ ఏ కమ్బ్యాక్ ఇన్ స్పోర్ట్స్ విత్ ద సేమ్ విగర్ అంటే అదే ఉత్సాహం. ఇప్పుడు మనకి లాక్డౌన్ జరుగుతుంది, లాక్డౌన్లో స్పోర్ట్స్ మెన్ అందరూ రెస్ట్లో ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా స్పోర్ట్స్లోకి ఎంటర్ అయిపోయారు అనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళకి ఫిట్నెస్ సరిగ్గా ఉండదు. కాబట్టి మేకింగ్ ఏ కమ్బ్యాక్ ఇన్ స్పోర్ట్స్ విత్ ద సేమ్ విగర్, అదే ఉత్సాహంతో మళ్ళీ స్పోర్ట్స్లో కమ్బ్యాక్ అవ్వాలి అంటే ద డార్క్ డేస్ ఆర్ అహెడ్ విత్ నో హోప్. అసలు ఏమైనా సంబంధం కనిపిస్తుందా మీకు? స్పోర్ట్స్ పర్సన్కి డార్క్ డేస్కి అసలు సంబంధం ఏముందా? లేదు, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అయిపోయింది, బీడీ కూడా రాంగ్ అయిపోయింది. అండ్ సిఈకి ఇచ్చాడు. సిఈ, ద బ్రిక్ అండ్
మోటార్ బ్యాంకింగ్ ఎరా ఈస్ కమింగ్ టు యాజ్ కంపేర్ టు అదర్ సచ్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ చూడండి టు అని ఇచ్చాడు అండ్ ఇక్కడ యాజ్ అని ఇచ్చాడు. టు యాజ్ ఏంటి, అసలు సంబంధమే లేదు ఈ రెండింటికి, కాబట్టి ఇది తీసేస్తున్నాం. ఏఈ సిబి ఈజ్ వైడ్లీ కన్సిడర్ యాజ్ అన్ ఎఫిషియంట్ రెగ్యులేటర్ యాజ్ కంపేర్ టు అదర్ సచ్ ఆర్గనైజేషన్స్. అదర్ సచ్ ఆర్గనైజేషన్స్ కంపేర్ చేసేసరికి సిబి అనేది ఎఫిషియంట్ ఆర్గనైజర్ అన్నాడు. ఓకే, ఏఈ అనేది కరెక్ట్, నాకు కాంటెక్స్చువల్లీ కరెక్ట్ కనిపిస్తుంది. అండ్ బిఎఫ్కి వెళ్దాం. మేకింగ్ ఏ కంబ్యాక్ ఇన్ స్పోర్ట్స్ విత్ ద సేమ్ విగర్ ఇట్ ఇన్వాల్వ్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్. ఇది కాంటెక్స్చువల్లీ కరెక్ట్గా కనిపిస్తుంది. బిఎఫ్ ఏంటంటే స్పోర్ట్స్లో కంబ్యాక్ అవడానికి, అదే ఉత్సాహంతో రావడానికి చాలా పెయిన్ అండ్ సఫరింగ్స్ అనేవి మనం చూడాల్సి వస్తుంది అని. రైట్, బట్ గ్రామటికల్లీ రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ విగర్ అని ఉంది. విగర్ ఇట్ ఏంటి, ఈ ఇట్ అనేది రాంగ్, ఎందుకంటే అది కనెక్ట్ అవ్వట్లేదు. మేకింగ్ ఎ కంబ్యాక్ ఇన్ స్పోర్ట్స్ విత్ ద సేమ్ విగర్ ఇన్వాల్వ్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్. సరిపోయింది కదా. మళ్ళీ ఇట్ ఎందుకు ఇచ్చాడు, ఇట్ ఇచ్చాడంటే అది గ్రామటికల్లీ రాంగ్, కాబట్టి ఇక్కడ బి రాంగ్ అయింది. సో ఆప్షన్ మొత్తం రాంగ్ అయిపోయింది, ఏది కరెక్ట్ కాదు. కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ మనం టిక్ పెట్టు వస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో. ఏఎఫ్ అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏఎఫ్ ఇండియన్ ఫార్మర్స్ అండ్ యుఎస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్, ఇక్కడ ఒక ప్రిపోజిషన్తో ఎండ్ అయింది, ఆఫ్ స్టీల్ అండ్ సమ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద టూ సైడ్స్ బిగెన్ talks in June. Indian farmers and US manufacturers of steel and some agricultural products, the two sides, ఇది టూ సైడ్స్ బిగన్ టాక్స్ ఇన్ జూన్. ద టూ సైడ్స్ అనేవి నాకు కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. స్టీల్ అండ్ సమ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వరకు కరెక్ట్గానే ఉంది. మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ స్టీల్ అండ్ సమ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ద సైడ్స్ అనేవి కాంటెక్స్చువల్గా ఏం కనెక్ట్ అవ్వట్లేదు, కాబట్టి ఈ ఆప్షన్ మనం రాంగ్ కింద కన్సిడర్ చేస్తాం. ఏ టూ సైడ్స్, అసలు ఏం టూ సైడ్స్ ఉన్నాయి, ఏమీ లేవు కదా. అండ్ అగైన్ ఏఎఫ్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ చేస్తాం. సిడి నైదర్ ద ఆఫీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ద యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రెస్పాండ్ టు ఏ రిక్వెస్ట్ ఫర్ ఏ కామెంట్. ఒక కామెంట్కి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఇద్దరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, కాంటెక్స్చువల్లీ కరెక్ట్ అయిపోయింది. సో దీన్ని నేను రైట్ చేస్తాను అండ్ మైనస్ మార్క్స్ తెచ్చుకుంటాను. ఎందుకంటారు, చూడండి ఇక్కడ సెంటెన్స్ స్టార్ట్ అయింది నైదర్తో. మరి మనం చదువుతున్నాం ఆల్రెడీ ఇన్ఈక్వాలిటీస్లో మనం చదువుతున్నాం ఏమని, నైదర్ నార్ అని. ఇక్కడ నార్ ఎక్కడ ఉంది అసలు ఈ సెంటెన్స్లో చూడండి. నైదర్ ఉంటే నార్ ఉండాలి, ఐదర్ ఉంటే ఆర్ ఉండాలి. బట్ ఇక్కడ ఎక్కడ నార్ అనేది లేదు. ఇక్కడ ఎండ్ ప్లేస్లో కనుక నార్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నార్ ద యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్, ఇక్కడ నార్ ఉంటే ఈ వర్డ్ అనేది గ్రామటికల్లీ కరెక్ట్ అయ్యేది. బట్ ఇక్కడ నార్ లేదు కాబట్టి అది గ్రామటికల్లీ కరెక్ట్ కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. అండ్ ఫోర్త్ ఆప్షన్కి వెళ్దాం. బి అండ్ ఎఫ్కి హ్యావింగ్ స్కిమ్మిష్డ్ ఫర్ మంత్స్ ఓవర్ టిట్ ఫర్ టాట్ టారిఫ్స్ ఆన్. టారిఫ్స్ స్కిమ్మిష్డ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇది మీనింగ్ వచ్చేసి వాగ్వివాదం అని అర్థం. స్కిర్మిష్డ్ అంటే వాగ్వివాదం. దేనికి, నువ్వా నేనా అని వాగ్వివాదం జరుగుతుంది. దేని మీద, టారిఫ్స్ మీద. అంటే టారిఫ్స్ అంటే కాస్ట్స్ అని లేకపోతే రేట్స్ అని ఏదో ఒకటి. టారిఫ్స్ అంటే బిజినెస్ టారిఫ్స్ అంటారు. అంటే బిజినెస్ యొక్క కాస్ట్ కానీ రేట్స్ కానీ డీల్స్ కానీ ఏదన్నా అవ్వచ్చు. దాని మీద వాగ్వివాదం జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది, ఆన్ స్టీల్ అండ్ సమ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. స్టీల్కి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఈ వాగ్వివాదం అనేది జరుగుతుంది. ద టూ సైడ్స్ బిగన్ టాక్స్ ఇన్ జూన్. ఏ టూ సైడ్స్, ఏదైతే వాగ్వివాదం చేస్తున్నా ఆ టూ సైడ్స్ కూడా టాక్స్కి వచ్చారు అని దాని మీనింగ్. సో ఇది గ్రామటికల్లీ అండ్ కాంటెక్స్చువల్లీ ఇది కరెక్ట్ అనిపిస్తుంది. సో అందుకోసం ఫోర్త్ ఆప్షన్ నేను కరెక్ట్ కింద పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని